తెలంగాణ ఉద్యమంలో మీది చాలా కీలకమైన పాత్ర. మీకు రావాల్సిన అవకాశం అని చెప్పి చాలామంది చాలా రకరకాలుగా మాట్లాడారు. ఇదేనా మీకు రావాల్సిన పదవి? ఇంతకంటే పెద్దది రావాలని ఎక్స్పెక్ట్ చేశారా మీరు? భార్గవ్ గారు, ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రియతమ జాతీయ నాయకులు, బలహీన వర్గాల పక్షపాతి రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, మీనాక్షి నటరాజన్ గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, పేదల పెన్నిధి, బలహీన వర్గాల పెన్నిధి రేవంత్ రెడ్డి గారికి, మా బీసీల ముద్దుబిడ్డ ప్రజాపక్ష నేత అయినటువంటి మహేష్ అన్నకు, అదేవిధంగా మా జిల్లాలో ఉండబడేటువంటి స్టాల్ వర్డ్స్ ఎవరైతే జానారెడ్డి గారు, అదేవిధంగా కుందూరు బ్రదర్స్, అదేవిధంగా కోమటిరెడ్డి బ్రదర్స్, మరి వీరేశం గారు, బిఎల్ఆర్ గారు, అదేవిధంగా ప్రియతమ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా చామల కిరణ్ గారు, శంకర్ నాయక్ గారు, బిఎల్ఆర్ గారు, ఇంకా జిల్లాలో సహకరించిన మండల పార్టీ అధ్యక్షులకు, ప్రజా సంఘాలకు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా 2 చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నాను. మీరు అడిగినటువంటి దానికి స్పష్టంగా ఇవాళ మీ ముందు చదువుతుంది ఏంటంటే, పదవి అనేది అలంకారం కాదు, ఇది పదవి కాదు, నాకు ఇచ్చినటువంటి ఒక బాధ్యత. కాంగ్రెస్ పార్టీలో ఆనాడు నేను కొనసాగడానికి కారణం, చేరడానికి కారణం, ముందు నుంచి మేము కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నాం. 2014లో ఉస్మాన్ యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించినటువంటి నాయకులు. మేమేం పారాచూటర్లం కాదు, లేకపోతే ఊకనే ఏకాకిన వచ్చిన నాయకులం కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉండి కొట్లాడి పాల్వాయి గోవర్ధన్ రెడ్డితో మొదలుకొని, మేఘల్ రామస్వామితో మొదలుకొని, మధు యాచకుతో తెలంగాణ ఉద్యమంలో మమేకమై రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉద్యమిస్తున్నారో వాళ్ళ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని విశ్వసించి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన సందర్భంగా నేను శిరస్సు వంచి ఆమెకు 2 చేతులు జోడించి మరి కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా నా రుణం తీసుకోవాలని ఆశతోటి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన.